మాజీ సర్పంచులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మార్కెట్ కమిటీల అధ్యక్షులు, సెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెస్ మాజీ అధ్యక్షులు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ మండల పార్టీల అధ్యక్షులు, పట్టణ పార్టీల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి యొక్క మండల జిల్లా అధ్యక్షులు, అదే రకంగా మరి వేదికపై ఆశీనులైన సింగిల్ విండో అధ్యక్షులు, ఇంకా పేరు పేరున వివిధ మార్కెట్ అధ్యక్షులు, అదే రకంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మీడియా మిత్రులు, వీరందరికంటే కూడా ముఖ్యంగా సమయం 3:30 ఇస్తుంటే కూడా చాలా ఓపికగా కూర్చున్న మా కౌన్సిలర్లకు, మా పేరు పేరున అందరికీ ఓపికగా కూర్చున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని వివిధ మండలాలు, సిరిసిల్ల పట్టణం, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. 2000 మీడియా కాలనీ దండం పెట్టిన సార్. 2006 సంవత్సరంలో కేసీఆర్ గారు ఆనాడు యూపీఏ మొదటి యూపీఏ 1లో కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భం. నేను 2004లో భారతదేశానికి వాపసు వచ్చి ఇక్కడనే ఉద్యోగం చేసుకుంటా ఉన్నా. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నా, ఉద్యమం పట్ల అభిరుచి ఉన్నా, ఆనాడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు, ఆజ్ఞ మేరకు సమయం ఉంది, కొంత ఆగండి అని చెప్తే నా పని నేను చేసుకుంటున్నా. సత్తమ్మ నీకు ప్రత్యేకంగా దండం, లొల్లుపెట్టకు, నీకు ప్రత్యేక దండం, ఆగు. అయితే పని చేసుకుంటూ పోతున్నాం. ఆ సమయంలో మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 2004లో ఇదే కరీంనగర్ గడ్డ మీద, మీ మనసులో ఏముందో నాకు తెలుసు, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని చెప్పి మనతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో మన నాయకుడు 2006లో ఆనాడు రాజీనామా చేయడం జరిగింది. అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంఎస్ఆర్ గారు, గుర్తుండాల మీకు, ఆయన ఒక మాట అన్నాడు, ఎక్కడున్నదా తెలంగాణ, ఏం లేదు అని ఆనాడు ఒక మాట అంటే, వెంటనే కొన్ని నిమిషాల్లోనే తన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తన పదవికి రాజీనామా చేసి ఆనాడు మన నాయకుడు మళ్ళీ క్షేత్రస్థాయిలో పరీక్షకు సిద్ధపడడం జరిగింది. నాకు బాగా గుర్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నాకు సిరిసిల్లతో రాజకీయంగా ఆయన తొలి పరిచయం ఆ 2006 ఎన్నికలు. అందరం ఆనాడు సిరిసిల్ల పట్టణంలో ఉన్నాం. ఆనాడు ఈ వేదిక మీద కూర్చున్న నాయకులు చిక్కాల రామారావు గారు కానీ, ఇంకా ఇతర నాయకులు శంకరయ్య గారు కానీ, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. అందరం అక్కడ సిరిసిల్ల పట్టణంలో మన ఆర్డీఓ ఆఫీస్ పక్కకు అక్కడ టెంట్ వేసి మీటింగ్ జరుగుతూ ఉండే, కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉండే. జరుగుతున్నప్పుడు అప్పుడే సమాచారం వచ్చింది, ఎన్నిక ఉన్నది, కరీంనగర్ ఉప ఎన్నిక డేటు మేము ఆ సిరిసిల్లలో ఉన్నప్పుడే వచ్చింది. ఆ తర్వాత మొట్టమొదటిసారి నేను రాజకీయాల్లో అడుగుపెట్టింది, ఉద్యమంలో అడుగుపెట్టింది 2006 సంవత్సరంలో. అది మరి ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడే ఆ నిర్ణయం రావడం, ఎన్నికల తేదీలు రావడం, వెంటనే అదే రోజు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, కేసీఆర్ గారికి మాట మాత్రంగా కూడా చెప్పకుండా నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి తెల్లారి నుంచే ఇదే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశానికి హాజరు కావడంతో నా మొట్టమొదటి పనిని ఇక్కడి నుంచే ప్రారంభించిన అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 2006 నుంచి 2006లో ఒక సామాన్య కార్యకర్తగా మీతో పాటు ఇక్కడనే నాకు బాగా గుర్తుంది, ఇక్కడ ఆ రెడ్డి సంఘంలో, సద్దిమద్దుల సంఘంలో కార్యకర్తల సమావేశం జరిగితే ఆడికి వచ్చిన. ఇప్పుడే వచ్చేటప్పుడు బాణన్నకు నేను గుర్తు చేసిన, నాకు బాగా యాదుకుంది. కర్నె ప్రభాకర్ గారు ఆనాడు మన పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టిండు. పెద్దమ్మ కాడికి వెళ్ళి మోటార్ సైకిల్ ర్యాలీ తీసుకుంటూ పోతున్నాం. గొల్లపల్లి ఊళ్ళకెళ్ళో లేకపోతే తిమ్మాపూర్ మన బొప్పాపూరు దర్గా మీదకి వెళ్ళి, బొప్పాపూర్ మీకు వెళ్ళి లోపలికి వెళ్ళి అట్లా పడిపోవాలి, కోట్లపేట మీకు వెళ్ళి. నాకు పేరు గుర్తొస్తలేదు, కానీ ఆ రోజు ఒక సోదరుడు మరి మన నాయకుడు నారాయణ గారు బండి మీదకి వెళ్ళి పడి అనుకోకుండా అక్కడనే చనిపోవడం జరిగింది. ఇదంతా ఆనాడు నాకు మొదటిసారి ప్రత్యక్ష అనుభవం. రాజకీయాల్లో మరి ఏం రాసిందో నేను ఆనాడు గుర్తించలేదు, గ్రహించలేదు. కానీ 2006లో ప్రత్యక్షంగా
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంతో తెలంగాణ ఉద్యమంతో మొదటి అడుగులు వేసిన ఎల్లారెడ్డిపేటలోనే ఈరోజు ఒక మంత్రిగా మీ ముందు మాట్లాడే అవకాశం రావడం మీరందరూ కల్పించిన అదృష్టంగా మీరు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తా ఉన్నా, మీ ఆశీర్వాదంగా భావిస్తా ఉన్నా. ఆనాటి నుంచి ఈ రోజు వరకు 2006 నుంచి 2009 వరకు నేను ఇక్కడికి శాసనసభ్యుడిగా రావాలని అనుకోలేదు. చాలాసార్లు చెప్పిన నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఎప్పుడూ అనుకోకుండా, అసలు నిజానికి అట్లాంటి ఆలోచన లేదు. ఆలోచన ఉంటే ఆ దిశగా నేను ముందు నుంచే వచ్చి పనిచేస్తాను. కానీ అనుకోని పరిస్థితుల్లో చివరి క్షణంలో తీసుకున్న కొన్ని నిర్ణయం వల్ల నేను ఇక్కడికి శాసనసభ్యుడిగా అడుగుపెట్టడం జరిగింది. పెట్టినప్పుడు కొంత ప్రతికూలమైన వాతావరణం, మన కార్యకర్తల్లోనే కొంతమందికి ఇష్టం లేక కొంతమందికి ఇష్టం ఉండి రకరకాల పరిస్థితులు ఆనాడు ఉండే. ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి నాకు బాగా గుర్తుంది. కొన్ని గ్రామాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి. ఆఖరికి నాగంపేటకు పోతే రాళ్లతో కూడా కొట్టింది. మీకు యాదకుండాలి. మళ్ళీ తర్వాత సంగతి కానీ రాళ్లతో కూడా కొట్టింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా అరంగేట్రంలోనే మొట్టమొదటి పరీక్షలోనే ఒక మనిషి ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటాడో అవన్నీ ఎదుర్కొని కిందపడి మీదపడి దక్కాముక్కిలు తిని మొదటి పరీక్షలోనే 171 ఓట్లతో గెలిచినోని నేను. గెలిపించింది మీరు. ఈరోజు నాకు అప్పటి నుంచి వింటున్నా. నేను మాట్లాడుతుంటే ఒక నాయకుడు తర్వాత ఇంకో నాయకుడు మాట్లాడుతుంటే నేను మనసులో అనుకుంటున్నా, 2009 అది గమ్మత్ ఏంటంటే నాకు అర్థం కాలే అన్నాడు. నేనేమో పొద్దున 4కి లేచి అక్కడ మన విద్యానగర్లో కదా ఇల్లది, భావన ఋషినగర్ సిరిసిల్ల పట్టణంలో రామన్న ఇంటి దగ్గర, సిక్కాల రామన్న ఇంటి దగ్గర ఒక కిరాయి ఇంట్లో ఉన్నా. పొద్దున 4కి లేస్తుంటే ఇక్కడ ప్రచారం కోవాలి, కరెంటు ఉండకపోతుండే. 4:30 వరకు ఆ బాత్రూంలో, గింత బాత్రూమ్ అది, ఆ బాత్రూంలో క్యాండిల్ పెట్టుకొని కిందపడి మీదపడి స్నానం చేసి బయటకు వచ్చే వరకు 4:30, 4:40 అయితే ఎవరన్నా మన నాయకులు కలిస్తే వాళ్ళకి దండం పెట్టి కలిసి మాట్లాడి 5 గంటలకు అవతల పడుతుంది. 6 గంటల వరకు ఏదో ఒక ఊర్లో తేలి నా ప్రచారం నేను మధ్య లెక్కన భోజనం చేసుడు, తిరిగి మళ్ళా ఇంటికి వచ్చే వరకు 10:30, 11 అవుతుండే. నాకు అసలు బయట వాతావరణం ఎట్లుందో నాకు తెలియదు. నేను ఏడిపోయినా నా ప్రచారం నేను చేస్తున్నా, నా లొల్లిలో నేను కరెక్ట్గా 15 రోజులు. కానీ మిగతా మిత్రులు ఎవరైతే సిరిసిల్ల కేంద్రంగా నాయకులు అక్కడ ఉండి పనిచేస్తున్నారో వాళ్ళు నేను ఇంటికి వచ్చే వరకు ఒక రకమైన ముఖం పెట్టుకుని ఉంటుండే, బాగలేదు వాతావరణం అన్నట్టు. నేనంటుంటే అంత బాగానే ఉంది కదా, ఏం బాగలేదని నేను, లేదు బాగలేదు అన్నారు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇంతకుమంది అందరూ మాట్లాడుతుంటే 9 ఏళ్లలో దగ్గరగా ఇంకో 6 నెలలు అయితే 10 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎక్కడి 171 ఓట్లు ఇలా నాయకుడు తర్వాత నాయకుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ నిలబడి. ఏమని 171 కాదు, 1700 కాదు, 17,000 కాదు, 1,00,000 మెజారిటీతో గెలిపిస్తామని మాట్లాడుతుంటే నేనే అనుకుంటున్నా. నాకు మెజారిటీలో పిచ్చేం లేదు, మెజారిటీలో షోక్ నాకేం లేదు. ఒక ఓటుతో గెలిచినా గెలిపే, 1,00,000తో గెలిచినా గెలిపే, నాకు అదేం లేదు. కానీ నేనే అనుకుంటున్నా మనసులో, ఎక్కడికెళ్ళి ఎక్కడికి వచ్చినాము ఒక పార్టీగా, ఎక్కడికెళ్ళి ఎక్కడి దాకా మన విశ్వాసం పెరిగింది. అంతటికీ కారణం మన నాయకుడు కేసీఆర్ గారు మనకిచ్చిన ఆత్మవిశ్వాసం అనండి. ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఈరోజు ప్రజలకు దగ్గరైన పద్ధతి అనండి. ఇవన్నిటి వల్ల ఒక బలమైన నమ్మకం కుదిరింది. నేను గడిచిన 3-4 సంవత్సరాలుగా చాలా సందర్భాలుగా మన మిత్రులు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిసినప్పుడల్లా చెప్తానండి, సిరిసిల్లలో మళ్ళీ ప్రజల దగ్గరికి పోయిన నాడు చాలాసార్లు చాలా మంది పుకార్లు కూడా లేపారు. నేను కాన్స్టిట్యున్సీ ఇడిచిపెట్టి పోతా అని, కుకట్పల్లికి వెళ్ళి పోటీ చేస్తాను ఒకలు, ఉప్పల్కి వెళ్ళి పోటీ చేస్తాను ఒకలు, షేర్లింగంపల్లి పోతాడట ఒకలు, ఖైరతాబాద్ పోతాడని ఒకలు. నాకేం కర్మ, మీరందరూ ఉండగా బ్రహ్మాండంగా నాకు ఎక్కడ పోయే కర్మ ఏముందని నేను అడుగుతా ఉన్నా. మీరందరూ ఒక సోదరుడిగా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, నువ్వు బ్రహ్మాండంగా నీ పని నువ్వు చేయి, నిన్ను గెలిపించే బాధ్యత నాది మాది అని చెప్పి చేయిలు లేపి మీరు చూపెట్టిన తర్వాత ఎక్కడికి పోవాల్సిన కర్మ నాకేందని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. చాలా మంది మిత్రులకు నేను చెప్పిన, ఈరోజు మీ అందరు కూడా చెప్పదలుచుకున్నా. 2009 నుంచి 14 వరకు మీ దయతో
మీ ఆశీర్వాదంతో నేను శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. 2010లో రాజీనామా చేసిన మళ్ళీ మీరందరూ మళ్ళీ కష్టపడ్డారు, గెలిపించి ఊరూరు తిరిగి ప్రతి మనసును కరిగించి గెలిపించిండ్రు. 68,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన అన్నాడు. 10 నెలల్లో ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడనే ఎత్తుకోవాలని మా నాయనమే చెప్పింది చిన్నప్పుడు. 10 నెలల్లోనే 171 ఓట్లతో గెలిచిన మనం కేవలం 10 నెలల్లో మీ అందరి దయతో మీ అందరి కృషితో 68,000 ఓట్లతో గెలిచినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత 2014లో ఎలక్షన్ వస్తే మళ్ళీ మీ అందరి కష్టంతో 53,000 ఓట్లతోని గౌరవప్రదంగా బ్రహ్మాండంగా మళ్ళీ గెలుచుకున్నాం. 2014 వరకు నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా మీ అందరూ అర్థం చేసుకున్నారు. ఉద్యమంలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటు, అందులో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంటు, రోసయ్య గవర్నమెంటు, వాళ్ళెవరు కూడా మనకు పని చేయరు అనేది మీకు అర్థమైంది. కాబట్టి నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. ఈ రోడ్డు కావాలి, ఈ మోరీ కావాలి, ఫలానాది కావాలి, ఫలానా ఇది కావాలి, ఫలానా అది కావాలని చెప్పి ఏనాడు కూడా మీరు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే అర్థం చేసుకున్నారు మీరు నాకంటే బాగా. ఎందుకంటే ఇప్పుడు మన శాసనసభ్యుడు మన ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నాడు, అవతల ఒక్క పైసా కూడా ఏం చేసుకుంటామో చేసుకోపో అనే ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ఆయనను అడిగి మావోడు చిన్నగా కావద్దు అనే ఉద్దేశంతో మీరు కూడా చాలా హుందాగా ఉన్నారు, చాలా పెద్ద మనసు చేసుకొని నన్ను కాపాడుకున్నారు. నేను అందుకే 2014లో ఎమ్మెల్యేగా మళ్ళీ మీరు గెలిపించిన నాడు నేను ఒక మాట చెప్పిన. ఆనాడు మీకు గుర్తుండాలి, సిరిసిల్లలో గాంధీ చౌక్లో ఒక మాట చెప్పిన. ఏ సిరిసిల్ల గడ్డనైతే నాకు రాజకీయంగా జన్మనిచ్చిందో, ఏ సిరిసిల్ల అయితే రాజకీయంగా నాకు కన్న తల్లి లాంటి ప్రాంతమో తప్పకుండా రుణం తీర్చుకుంటా అని చెప్పినా, ఈరోజు చెప్పిన విధంగా 4 ఏళ్ళు ఈసారి మనం 9 నెలల ముందే ఒక ఆలోచనతోని ముందుకు పోతా ఉన్నాం, ఎలక్షన్కి పోతా ఉన్నాం. 4 ఏళ్లలోనే మొన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, దుబాయ్కి చాలా ఏళ్ళు అయింది ఆయన పోయి. మీరందరూ కూడా ఇనే ఉంటారు. ఇది దుబాయ్లో ఉన్నాడు ఒక మిత్రుడు, సిరిసిల్లకు సంబంధించిన మిత్రుడు దుబాయ్లో ఉన్నాడు. హైదరాబాద్లో దిగంగానే ఒక ట్యాక్సీ పట్టుకున్నాడు, సిరిసిల్ల బయలుదేరినాక సిరిసిల్లకు వచ్చినాక తంగలపల్లి బ్రిడ్జ్ దాటినాక అంతా చూసిండట. ఈ మధ్యలోనే 3 నెలల కిందట ఇది మా ఊరు కాదు, ఇది వేరే కాడికి తీసుకొచ్చిండు వీడని చెప్పి మర్రిపోయే ప్రయత్నం చేసిండు. 4 ఏళ్లలోనే ఒక్కసారి మీరందరూ కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ ఊరిలో కానీ, ఏ పల్లెలో కానీ, పట్టణంలో కానీ, మండల కేంద్రంలో కానీ ఈరోజు అభివృద్ధి కనబడతలేదనేటోళ్ళు ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్ష పార్టీలు కూడా మనసు చంపుకొని మాట్లాడాలి తప్ప అభివృద్ధి చేరని ప్రాంతం ఎక్కడైనా ఉందా ఒక్కసారి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ పల్లెకైనా పోదాం, ఏ తాండాకైనా పోదాం, ఏ మండల కేంద్రానికైనా పోదాం, సిరిసిల్ల పట్టణంలోని ఏ మారుమూల ప్రాంతానికైతే పోదాం, నో ప్రాబ్లం. ఎక్కడ పోయినా ఈరోజు స్పష్టంగా ఈ 4 ఏళ్లలోనే కొట్టొచ్చినట్టు కనబడే మార్పు, 4 ఏళ్లలోనే 67 ఏళ్ల వాళ్ళ దుష్పరిపాలనను మరిపించే విధంగా సిరిసిల్ల రూపురేఖలు మారిపోయినాయని శబాష్ అనిపించుకునే విధంగా ప్రజలతో పనిచేసిన ఘనత మీకే దక్కుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మంత్రిగా ఉండొచ్చు, దేశ విదేశాలు తిరుగుతుండొచ్చు, ఎక్కడెక్కడి నుంచో వచ్చే ప్రతినిధులతో కలుస్తుండొచ్చు, పార్టీ వ్యవహారాల్లో కూడా పనిచేస్తుండొచ్చు. కానీ ఇక్కడ నిబద్ధత కలిగిన నాయకులు ఉండబట్టే మన కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మండల గ్రామ రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు కానీ అందరూ కూడా మీరు చాలా బ్రహ్మాండంగా ఈ 4 ఏళ్లు పనిచేయబట్టే ఈ అభివృద్ధి జరిగిందనే మాట కూడా మీ అందరి సాక్షిగా ఈ ఘనత మీకే దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మంత్రిగా మీ అందరి దయతో మీరు ఎమ్మెల్యే చేసినారు, కేసీఆర్ గారు దయతో మంత్రి పదవి ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి, ఎందుకంటే గతంలో సిరిసిల్ల నియోజకవర్గం యొక్క దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షంలో ఖచ్చితంగా శాసనసభ్యుడు ప్రతిపక్షంలో ఉండేది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే గవర్నమెంట్ ఉల్టా ఉండేది, ఖచ్చితంగా ఆ పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి నుంచి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సీన్ కూడా మారింది. మారడం వల్ల ఈ 4 ఏళ్లలోనే ప్రతి పల్లె రూపురేఖలు మార్చగలిగినాం. మార్చడమే కాదు, శాశ్వతమైన పరిష్కారాలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు కాదు, శాశ్వత పరిష్కారాలు మీరు చూస్తున్నారు. మన ప్రాంత ప్రజల చిరకాల వాంఛ మానేరు చెరువు నిండాలి, అప్పర్ మానేరు నిండాలి, నర్మాల చెరువు నిండి
ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం కావాలనే కళ. మనం ఒకవేళ ఎలక్షన్లకు ముందుగానే పోకపోతే అది కూడా అయినాకనే పోతుంటుంది నిజానికి. అయినప్పటికీ తొందర ఏం లేదు. ఈ డిసెంబర్ మాసంలోనే బ్రహ్మాండంగా ఆ ప్రాజెక్టు కూడా పూర్తయి మొత్తం సిరిసిల్ల నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా. మళ్ళీ తప్పకుండా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని, అవసరమైతే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ప్రారంభించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్ భగీరథ పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ దాదాపుగా పూర్తిగా వచ్చింది. 90% పూర్తయింది. గ్రామాలకు నీళ్లు చేరినాయి. నల్లాలు పెట్టాల్సి ఉంది. ఆ కార్యక్రమం కూడా పూర్తయితుంది. మనం ఎలక్షన్లకు పోయే నాటికి అది కూడా పూర్తయిపోతుంది. ఏ ఇబ్బంది లేదు. తాగునీరు శాశ్వతంగా పోతుంది సమస్య. తాగునీరు సమస్య శాశ్వతంగా పోతుంది. కరెంటు సమస్యనైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎక్కడ ఈ నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయి ఏ రైతన్నను తట్టి అడిగినా ఆయననే చెప్తాడు. ఒకప్పుడు అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం, దొంగలు వచ్చే కరెంటు కోసం కాపలగాసే పరిస్థితి ఉండేది. ఈరోజు మా కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పి రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా వస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కాలరెగరేసి చెప్పే పరిస్థితి ఈరోజు కేవలం మన రాష్ట్రంలోని రైతులకు మాత్రమే ఉన్నదన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కరెంటు సమస్య పోయింది. మీకు యాదికుండాలి. సెస్ ఆఫీసులు ఎన్నిసార్లు వల్ల కొట్టిండ్రు, సబ్ స్టేషన్లు ఎన్నిసార్లు వల్ల కొట్టిరు. ఆ కుర్చీలు ఎత్తేసి సెస్సులను లోపల పెట్టి ఎన్ని చూద్దాం పేపర్లలో. అవేవి లేవు. తాగునీరు, సాగునీరు, కరెంటు మెయిన్ సమస్యలకు ఇవే. అవి పోయినాయి. సిరిసిల్ల పట్టణంలో నేతన్నల చావులు. సిరిసిల్ల అంటేనే ఉరిసిల్ల అనే ఒక పేరుగా మా మీడియా అన్నలు, మా జర్నలిస్ట్ మిత్రులు ఒకటి కాదు 100 కథనాలు రాసినారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏదో అరకొరగా చేసే ప్రయత్నం చేసినాయి తప్ప వారి సమస్యను సావధానంగా విని అర్థం చేసుకొని శాశ్వత పరిష్కారాల వైపు ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, నేను నా పుట్టుక ఆ పద్మశాలి కులంలో లేకపోవచ్చు, ఒక నేత కుటుంబంలో నేను పుట్టకపోవచ్చు, కానీ వారికి ఎంతైతే ఈ సమస్య గురించి తెలుసో నాకు కూడా దాదాపుగా అంతే తెలుసనే ఒక అవగాహన మాత్రం పెంచుకొని ఈరోజు బ్రహ్మాండంగా 1 కాదు 2 కాదు 300 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు కానీ 80 కోట్ల రాజీవ్ విద్యా మిషన్ ఆర్డర్లు కానీ ఆర్డర్లు ఇవ్వడం గొప్ప కాదు, పని చేయించడం గొప్ప కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. సిరిసిల్లలోని నేతన్నలు 7-8 వేలు సంపాదించే పరిస్థితి నుంచి నెలకు 20,000 25,000 సంపాదించే పరిస్థితి తీసుకురా, ఆ రోజే నువ్వు బాగా చేసినట్టు అనే ఒక మాట వారు ఏదైతే చెప్పినారో ఆ మాట తూచా తప్పకుండా అమలు చేసి ఈరోజు సిరిసిల్లలో ఆత్మహత్య అనే మాట లేకుండా చేసిన ఘనత కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే దీర్ఘకాలికమైన ఆలోచనలు, ఏదో నిప్పు మీద నీళ్లు చల్లినట్టు ఆ నిమిషానికి ఎవరైనా చచ్చిపోగానే పోయి చెక్కిచ్చుడు కాదు, చచ్చిపోయిన తర్వాత పోయి వాళ్ళను ఆదుకున్నాడు కాదు, సావక ముందే వాళ్ళను ఒక ఆదుకునే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. అదే రకంగా మన నియోజకవర్గంలోని రోడ్లు ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎన్ని రోడ్లు, ఎన్ని బ్రిడ్జిలు, ఎన్ని 100 కోట్ల రూపాయలు ఒక్కసారి మీరు ఆలోచించండి. మల్లారెడ్డిపేటకు పోతే అక్కడ బ్రహ్మాండంగా ఒక కొత్త బ్రిడ్జి ఈరోజు మీకు స్వాగతం పలుకుతా ఉంది. శ్రీగాధ పోతే శ్రీగాధ నుంచి బీబీపేటకు పోయే బ్రిడ్జ్ నిర్మాణం శరవేగంగా సాగుతా ఉంది. బ్రహ్మాండంగా అది కూడా పూర్తి కాబోతా ఉంది. ఇదే ఎల్లారెడ్డిపేట మండలంలోని మారుమూల ప్రాంతాలు, తాండాలు గాని పల్లెలు గాని వాటన్నిటికీ కూడా ఈరోజు ఆ శాంతినగర్ పోతే, వన్పల్లి పోతే అక్కడ కూడా బ్రహ్మాండంగా బ్రిడ్జ్ పూర్తయింది. అక్కడ కూడా కొత్త బ్రిడ్జ్ మీకు స్వాగతం పలుకుతా ఉంది. తాండాలు గాని మారుమూల పల్లెలు గాని అన్నిటికీ కూడా రహదారి సౌకర్యం కల్పించుకున్నాం. వాస్తవం చెప్పాలంటే నేను ఇది మాట చెప్తే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుందేమో కానీ అయినా చెప్పాలి. కొన్ని గ్రామాల్లోనైతే ఏద్దామంటే సీసీ రోడ్లు లేని పరిస్థితున్న మాట కూడా వాస్తవమా కాదా మీరే చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కొన్ని గ్రామాల్లో అవకాశమే లేదు, అయిపోయినాయి, పూర్తి చేసుకున్నాం. సీసీ రోడ్లు, మోరీలు ఇంకేద్దామంటే కూడా జాగలేదు. అట్లాంటి పరిస్థితి ఉంది. మండల కేంద్రాలకు పోతే తంగలపల్లి మండల కేంద్రం పోయినా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం పోయినా, అదే రకంగా ముస్తాబాద్కు పోయినా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడికి కొత్త రహదారులు కానీ అక్కడ కనబడుతున్న ప్రగతి చిహ్నాలు కానీ కళ్ళుండి చూడలేని కబోదులైతే తప్ప కనబడకుండా ఉండలేని పరిస్థితి ఉన్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మా గంభీరావుపేట మిత్రులు, మీరు కొద్దిగా గంభీరావుపేట కేంద్రంలో సహకరించలేదు కానీ లేకపోతే మీరు కూడా తంగలపల్లి స్థాయిలో, ముస్తాబాద్ స్థాయిలో మీరు కూడా చేసుకునే అవకాశం ఉండే. ఇక మరి
భవిష్యత్తులోనైనా ఆ కార్యక్రమంలో మీరు సహకరిస్తే దాన్ని కూడా చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఒకసారి మీరు మళ్ళీ మన నియోజకవర్గానికి సంబంధించి ఆలోచన చేస్తే రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా రాష్ట్రం అంతటా అమలు జరుగుతున్న కార్యక్రమాలు. అందులో ఒక మన నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం, ప్రతి పేద కుటుంబం ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మళ్ళీ ఖచ్చితంగా ఆయనే రావాలి అని కుండబద్దలు కొట్టి చెప్పే పరిస్థితి రోజున్న మాట కూడా వాస్తవం. నేను ఎప్పుడూ మిత్రులకు చెప్పింది ఒకటే, నన్ను ఈ 4 ఏళ్లలో పలు సందర్భాల్లో ప్రైవేట్ సంభాషణలో చెప్పిన మాట ఈరోజు మీ ముందు కూడా చెప్తా ఉన్నా. రేపు సిరిసిల్లాలో బహిరంగ సభ పెట్టి కూడా ఇదే మాట నేను చెప్పబోతా ఉన్నా. 4 ఏళ్లలో సిరిసిల్ల ప్రజలు ఒక అవకాశం ఇస్తే, శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తే, కేసీఆర్ గారు దయదలిచి మంత్రిని చేస్తే నా శక్తి మేరకు ఈరోజు అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినాను. మళ్ళీ ఒకసారి సిరిసిల్ల ప్రజలు అవకాశం ఇస్తే, దయదలిస్తే ఈరోజు చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేసి చూపెడతానన్న మాట కూడా నేను చెప్తా ఉన్నా. రాబోయే 3 ఏళ్లలోనే సిరిసిల్లాకు రైలు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన వినోదన్న ఆశీర్వాదంతో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇన్ని రోజులు నడిచినట్టు నడవది మోడీది. రేపంత సీన్ లేదు, మోడీకి కూడా అయిపోయింది, వాళ్ళ టైం కూడా దగ్గర పడ్డది. రేపు మళ్ళా మనం వినోదన్న లాంటి అద్భుతమైన ఎంపీల్ని 15-16 మందిని గెలిపించుకుంటే అక్కడ కూడా మనం లేదే ఢిల్లీలో కూడా చక్రం తిప్పే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ అక్కడ కూడా రేపు చక్రం తిప్పబోతా ఉంది. 100% ఇది జరుగుతుంది, మీరు చూడండి, ఎక్కువ టైం కూడా లేదు దానికి. అదే రకంగా మనం ఇప్పుడు కనుక 100 సీట్లు గెలుచుకొని హైదరాబాద్ లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పని మొదలు పెడితే నేను చెప్పినట్టు ఒక రైలే కాదు, సిరిసిల్ల చుట్టూ రింగ్ రోడ్డు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటా ఉన్నాం. పరిశ్రమలు తెచ్చుకుంటా ఉన్నాం. అపారెల్ పార్కు ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీరు చూస్తా ఉన్నారు ఎన్ని విద్యా సంస్థలు వచ్చినాయో సిరిసిల్లకి. 1, 2 కాదు. అగ్రికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఐటీఐ కానీ, ఐటీడీఆర్ కానీ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం. ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను మీ అందరికీ ఈరోజు మీరు అడగలేదు, నన్ను ఎవరు చెప్పలేదు, అయినా మాట ఇస్తా ఉన్నా. ఎప్పుడైతే ప్రజల ఆకాంక్ష మేరకు, ఇక్కడ ఉద్యమాల మేరకు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని సిరిసిల్లాను జిల్లా కేంద్రం చేయాలని నిర్ణయించినారో, ఒక జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని హంగులు ఈరోజు కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సిరిసిల్లాను చూసి సిగ్గుపడే పరిస్థితి ఉన్నది. మాకంటే మీరే బాగున్నారని చెప్తా ఉన్నారు వాళ్ళు, రోడ్లు కానీ ఇంకోటి కానీ. రేపటి రోజున నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, సిరిసిల్లలో కూడా ఒక రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేసే బాధ్యత కూడా మన పిల్లల కోసం నేను తీసుకుంటా అని చెప్పి కూడా మాటిస్తా ఉన్నా. ప్రతి మండలంలో ఇప్పటిదాకా మనం వ్యవసాయం మీద దృష్టి పెట్టినాం, సాగునీరు, తాగునీరు మీద దృష్టి పెట్టినాం. రేపటి రోజున సిరిసిల్లాలో తప్పకుండా ఎల్లారెడ్డిపేట మండలంలో ఒక డిగ్రీ కాలేజీను, ప్రతి మండలంలో కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ చేసి చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడి పిల్లలకు ఉపాధి అవకాశాలు కానీ, ఇక్కడి పిల్లలకు విద్యా అవకాశాలు కానీ ఇవన్నీ కూడా చేసుకునే సత్తా మనకున్నది, తెలివి మనకున్నది. రేపటి రోజున పని కూడా, ఈ విషయం కూడా మీకు అర్థం కావాలి. 2014లో ఏమైందంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఒక లెక్క పత్రం ఏది కూడా తెలియదు మనకు. ఆనాడు ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు బాలారిష్టాలు, కొత్త కొత్త కష్టాలు. ఓ 9 నెలలు అయితే మోడీ సాబ్ ఎంత సతాయించిందంటే ఐపీఎస్ అధికారులను కూడా విభజన చేయలే. నా దగ్గర ఉండే చాలా గమ్మతైన పరిస్థితి. నేను అప్పుడు పంచాయతీరాజ్ మంత్రిని, నేను పంచాయతీరాజ్ ఐటీ మంత్రిని కొత్తలో. ఆ టైంలో నా దగ్గర సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ గారు ఉండేది. నేనేమో 2 శాఖలకు మంత్రిని, ఆయననేమో 5 శాఖలకు సెక్రటరీ. నేను ఫోన్ చేసేది. జనరల్గా ఎట్లుంటుందంటే మంత్రి గారు పిలిస్తే సెక్రటరీ గారు టైం తీసుకొని వస్తాడు, కానీ మా పరిస్థితి ఉల్టా ఉండే. నేను సెక్రటరీ గారు మీరు ఎక్కడున్నారంటే నేను ఫలానా డిపార్ట్మెంట్లు ఉన్నా, మరి మా దగ్గరికి ఎప్పుడు వస్తారంటే మధ్యాహ్నం వస్తా. ఈ పరిస్థితి ఉండేది. 9 నెలలు మోడీ పుణ్యమాని పని చేయలేని పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు మనం 9 నెలల ముందే మళ్ళా రద్దు చేసుకున్నాం. కాబట్టి నికరంగా పనిచేసింది 3 ఏళ్ళు. ఈసారి అట్లుండదు. ఈసారి మనకు కూడా మొత్తం వ్యవహారం అర్థమైపోయింది, ఎట్లా పని చేయాలి ఏంది. ఎందుకంటే అప్పుడు మంత్రి కొత్త, వ్యవహారం కొత్త, అన్ని కొత్త. ఈసారి అట్లా ఉండదు. గెలిచిన మర్నాడు నుంచే ప్రభుత్వ నిర్వహణలో పడతాం. నేను మీ అందరికి ఒక మాట ఇస్తా ఉన్నా, పోయిన 3-3.5 ఏళ్లలో ఇంకా కూడా కొంతమంది కార్యకర్తలకు అసంతృప్తి ఉండవచ్చు, నాకు కొంత అన్యాయం జరిగిందనే భావన ఉండొచ్చు.
ఈ 5 ఏళ్లలో మిమ్మల్ని తప్పకుండా పూర్తి స్థాయిలో సంతృప్తి చేసే బాధ్యత కూడా నాది అన్నమాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వ్యక్తిగతమైన పదవులు, వ్యక్తిగతమైన కోరికలు చాలా మందికి ఉండొచ్చు. కానీ పదవులు లిమిటెడ్గా ఉంటాయి. మీకు నేను తెలియదు కాదు. ఇప్పుడు చాలా మందికి సిరిసిల్ల ఎమ్మెల్యే కావాలని ఉండొచ్చు. నేను కాదంటలేను. అరే మీకు కాదే, వేరే వాళ్ళకు ఉండొచ్చు. తప్పేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు, కాకిరి బికిరి తిరుగుతున్నారు. ఏం చెప్పాలి వాళ్ళు? నాకు నేను మొన్న నిజంగా నేనే అనుకున్నా, నిజంగా కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు, ఊళ్ళో పొండి తిరుగుతున్నారు. వాళ్ళు ఊళ్ళో కోత కనబడబట్టే, మొత్తం కనబడినబట్టే, ఊళ్ళో చెరువులు బాగైంది కనబడబట్టే, కరెంట్ వచ్చేది కనబడినబట్టే, రోడ్లు వేసింది కనబడినబట్టే, రైతు బంధు చెక్కులు తీసుకున్నది కనబడబట్టే, కంటి వెలుగు శిబిరాలు కనబడబట్టే, భూ రికార్డుల ప్రక్షాళన కనబడబట్టే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కనబడబట్టే, పిల్లలకు పెట్టే సన్నబియ్యం సన్నబువ్వ కనబడబట్టే, ఇన్ని కనబడంగా ఏం చెప్పి ఓట్లు అడగాలి వాళ్ళు? ఏం చెప్పాలి? మా రాహుల్ గాంధీ పెద్ద సిపాయి దిగొచ్చిందని చెప్పానా? ఏం చెప్పాలనో తెలియని పరిస్థితుల్లో నిన్న మొన్న వాళ్ళు మాట్లాడిన మీరు చూస్తున్నారు. ఏమన్నాడు నిన్న వచ్చిండు ఒక ఆయన పెద్ద మనిషి, గులాం నబీ ఆజాద్. ఏమన్నాడు? అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్రనే లేదు పో అన్నాడు. ఇక నవ్వాలనో ఏడువాలనో వినోదన చెప్పిండు అనుకో నిన్ననే. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ అనే 3 పదాలు లేకపోతే, కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే మరొక 300 ఏళ్లకైనా తెలంగాణ వచ్చేదా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ అనే వ్యక్తే లేకపోతే, ఆయన ఒక శక్తిగా ప్రజలను మలచకపోతే, గులాబీ జెండా ఎగరకపోతే తెలంగాణ ఈరోజు ఇంత చైతన్యవంతమై ముందుకు కదిలేదా? తెలంగాణలో ఈ పరిస్థితి ఉండేదా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పమంటే ఆ మిత్రులు కూడా చెప్తారు. ఇక బయటికేదో అంటారు కానీ వాళ్ళకు కూడా ఎరికే. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇలా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక ఆయన, ఉత్తమ్ కుమార్ రెడ్డి. రోజు ఎగిరెగిరి పడుతున్నాడు. తెల్లారు లేస్తే డామ్ డూమ్ కేసీఆర్ను ఎలగొట్టాలి, కేసీఆర్ను దించేయాలి, గుద్దేయాలి, రోజు మాట్లాడుతున్నాడు. అసలు ఆయన పదవి కూడా ఇవాళ ఆయన పిసిసి ప్రెసిడెంట్ అంటే ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అంటారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఆయన పదవి కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్షనే అని చెప్పి నేను చెప్తా ఉన్నా. టీపీసీసీ అనే పేరు ఎడికెళ్ళి వచ్చింది? తెలంగాణ లేకపోతే తెలంగాణ పీసీసీ ఎక్కడిది? ఇదివరకు మీరు మస్తుగా మొత్తుకున్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో, అయ్యా మా పీసీసీ మాకు ప్రత్యేకంగా వేయండి. విన్నారా మీ కాంగ్రెస్ వాళ్ళు? గంజిల ఈగలెక్క తీసి పారేసింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులను. ఈరోజు ఆయన పదవి కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమం పెట్టిన భిక్షనే అనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇక వాళ్ళ వ్యవహారం అయితే, మనమేమో 105 టికెట్లు సారు ప్రకటించిండు, ఎక్కడోళ్ళు అక్కడ ప్రచారంలో తిరుగుతూ ఉన్నాం. మీరందరూ ఇక్కడ, నేను కొంత వారం 10 రోజుల తర్వాత వచ్చినా, మీరందరూ ఊరూరు బ్రహ్మాండంగా ఇక్కడ నేను చూసిన కొన్ని తాండాల్లో దాదాపు 10 తాండాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. నేను అడిగిన ఆగనను, ఎందుకు ఆగన్నా ఎల్లారెడ్డిపేటలో తాండాలు ఏకగ్రీవ తీర్మానాలు ఎందుకు చేస్తున్నారని అడిగిన. ఏం లేదన్నా, దశాబ్దాల పాటు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిండ్రు. తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చివరికి మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే స్వయం పాలనతో గిరిజనులు బతికే రోజులు వచ్చినాయి. కాబట్టి మనకు గిరిజనులు జేజేలు పలుకుతా ఉన్నారు, ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని చెప్పి తను చెప్పినాడు. రాజన్నపేట గ్రామం కింద ఉండే కిష్టునాయక్ తాండాలో నిన్నటికి నిన్న ఏకగ్రీవ తీర్మానం చేసినారు. అదే రకంగా ఇంకా చాలా చోట్ల 1-2 కాదు 10-12 తాండాలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలు చేసినాయి. మారుమూల పల్లెల్లో సైతం బ్రహ్మాండంగా ముందుకొస్తా ఉన్నారు. మాకు గ్రామ పంచాయతీ చేసినందుకు నాకు బాగా యాదుకుంది. ఇక్కడ మా రాజుపేట తమ్ముళ్ళు ఉంటారు, ఎక్కడున్నారో కానీ గంభీరావుపేట, నేను ఆనాడు ఎమ్మెల్యేగా వీళ్ళ కోసం ప్రయత్నం చేసిన. జానారెడ్డి గారు చుట్టూ పొర్లు దండాలు పెట్టిన, అయ్యా మా రాజుపేటను వాళ్ళు ఉండదలుచుకోలేదు కొత్తపల్లితోని, వాళ్ళు గ్రామ పంచాయతీ కావాలంటున్నారు, జర చేయమన్నా. చేయలే, మొండి చేయి చూపెట్టిండు. మళ్ళీ అదే వాళ్ళ గుర్తే అది కదా, మొండి చేయి చూపెట్టిండు, పో అన్నాడు. మళ్ళీ ఎప్పటికైంది రాజుపేట, మన గ్రామ పంచాయతీలు కానీ, మన తాండాలు కానీ, మన పల్లెలు కానీ, అదే రకంగా రాజుపేట కానీ, రాజుపేట లాంటి 4000 మారుమూల పల్లెలు ఈరోజు గ్రామ పంచాయతీలు అయినాయంటే కేవలం కేసీఆర్ గారి ఘనత మాత్రమే అనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే, కామారెడ్డి జిల్లా అయిందంటే, జగిత్యాల జిల్లా అయిందంటే, పెద్దపల్లి జిల్లా అయిందంటే, తెలంగాణ 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఈరోజు 31 జిల్లాలు అయిందంటే, నేను గతంలో ఎప్పుడు వీరినపల్లి పోయినప్పుడు చెప్పేది, ఇది మండల ఒక కీలక ప్రాంతం, ఇది ఒక మండల ఉప కేంద్రంగా, ఎల్లారెడ్డిపేటలో ఒక ఉప కేంద్రంగా డెవలప్ చేస్తా, మండలంలో ఉండే అన్ని హంగులు మీకు తెచ్చిస్తా అని చెప్పిన. కానీ కాలం కలిసి వచ్చింది, వీరినపల్లి కూడా ఈరోజు మండల కేంద్రం అయ్యి కేసీఆర్ గారి దయా, కేసీఆర్ గారి పుణ్యమాని బ్రహ్మాండంగా
ముందుకు పోతా ఉంది. దాని వినోద్ కుమార్ గారు కూడా దత్తత తీసుకోవడం వల్ల ఈరోజు ఒక ఆదర్శ గ్రామంగా దేశం మొత్తం కూడా వీర్నపల్లి వైపు తిరిగి చూసే పరిస్థితి ఉంది. చెప్పుకుంటూ పోతే ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి మారుమూల పల్లెలో, ప్రతి తాండాలో కేసీఆర్ గారు ప్రతి నీటి బొట్టులో కూడా కనబడే పరిస్థితి ఉన్నది. ప్రతి కరెంటు వైర్లో 24 గంటలు ప్రసరిస్తున్న కరెంటు తీగల్లో కేసీఆర్ గారు కనబడే పరిస్థితి ఉన్నది. ప్రతి పేదవాడి మొహంలో ఉండే చిరునవ్వులో ఈరోజు కేసీఆర్ గారు కనబడే పరిస్థితి ఉన్నది. ఆసరా పెన్షన్ల రూపంలో 43 లక్షల మందికి పెన్షన్లు ఏవైతే అందుతా ఉన్నాయో వారు అందుకుంటున్న ఆ ఆసరాలో కేసీఆర్ గారు కనబడే పరిస్థితి ఉన్నది. మా ఒంటరి మహిళలు, మా అక్క చెల్లెళ్ళు ఎవరైతే భర్తలు గాని కుటుంబాల నుంచి నిరాదరణకు గురైనారో వారందరి ముఖంలో కనబడే చిరునవ్వులో కేసీఆర్ గారు కనబడే పరిస్థితి ఉన్నది. బీడీ కార్మికురాలైన అక్క చెల్లెళ్లకు ఈరోజు చరిత్రలో ఎన్నడూ ఎవరు కూడా వారి గురించి ఆలోచించలేదు. వారికి కూడా 1000 రూపాయల పెన్షన్ ఇస్తూ అద్భుతంగా కేసీఆర్ గారు ఈరోజు ఇన్ని లక్షలాది కుటుంబాలకు ఒక పెద్ద దిక్కుగా నిలిచిన నాయకుడిగా దేశం మొత్తం కూడా గుర్తిస్తా ఉంది. మీ అందరిని నేను కోరేది ఒకటే, సిరిసిల్ల ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 4 ఏళ్లలోనే మీరిచ్చిన అవకాశంతో నేను చేయగలిగిన పనంతా కూడా చేసిన, శక్తి మేరకు పనిచేసిన. ఒకవేళ ఇప్పుడు నా మీద నిలబడే అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి కానీ, తెలుగుదేశం అభ్యర్థి కానీ, బీజేపీ అభ్యర్థి కానీ, ఇంకో పార్టీ అభ్యర్థి కానీ నాకంటే బాగా పని చేయగలుగుతారు, ఎమ్మెల్యేగా సిరిసిల్లను నాకంటే బాగా డెవలప్ చేయగలుగుతారు అనుకుంటే నిరభ్యంతరంగా వారికే ఓటేసుకోండి, నాకేం ఇబ్బంది లేదు. ఒకవేళ అట్లా కాదు, కేటీఆర్ అయితేనే బాగా చేయగలుగుతారు అనుకుంటే బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ శాసనసభకు పంపించండి అని చెప్పి సిరిసిల్ల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 4 ఏళ్లలో వారి ఆశీర్వాదంతోనే పనిచేసినాం. ధైర్యం ఉండాలి, భయపడద్దు, ధైర్యంగా చెప్పాలి ఇదే మాట. మాకే ఇయ్యాలి, ఇంకోళ్ళకి వేయద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు. మేం చేసిన పని నచ్చితే, మనం చేసిన పని నచ్చితే ప్రజలు ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటారు. తెలంగాణ ప్రజలకు ఆ గురుత్వం ఉంటుంది, ఆ కృతజ్ఞత ఉంటుంది. ఆ ధైర్యంతోనే చెప్తా ఉన్నా. మనకంటే బాగా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారని ప్రజలు అనుకుంటే మనం వాళ్ళని ఆపలేం. వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, రాహుల్ గాంధీకి తెలుసు, నరేంద్ర మోడీకి కూడా తెలుసు. అందరికి ఎరికే వాళ్ళకు. వాళ్ళు 10 సీట్లు కూడా అందరు కలిపి దాటరు అనేది కూడా వాళ్ళకి ఎరికే. ఏదో పైకిగా పోచమ్మగాడికి గుంజుకపోయే గొర్రెపిల్ల కూడా మేకపోతు కూడా గంభీరంగానే పోతుంది పోయేదాకా. ఆడికి పోయినాక అయ్యేదేందో నాకు తెలుసు, మీకు తెలుసు. వాళ్ళ సంగతి కూడా అంతే. ఓ పైకి చూస్తే నరుకుడైతే చెప్పవశం అయితే లేదు. ఇలా తెలుగుదేశం అధ్యక్షుడు అమ్మన్న గారు ఆయన మాట్లాడండి, ఆయన సీటే దిక్కులేదు కానీ ఆయన నట 20 సీట్లు గెలుస్తారట, మహాకూటమేట. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక మాట మీరు కూడా మన రైతులను అడగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు చట్ట వ్యతిరేకం, దీని పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి అని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిండు. ఎండిపోయిన పాలమూరు గొంతు జరిపే ప్రయత్నం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తే ఆ పాలమూరు అక్రమ ప్రాజెక్టు దీనికి అనుమతి ఇయ్యదు, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిండు. సీతారామ ప్రాజెక్టు గోదావరి నది మీద ఖమ్మం జిల్లాకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, ఇది కూడా అక్రమం, దీనికి కూడా పర్మిషన్లు ఇయ్యద్దు అని ఉత్తరాలు రాసిండు. ఒకవేళ పొరపాటున్నో ప్రజల గ్రహపాటున్నో ఈ మహాకూటమి అనేది వచ్చేది లేదు, సచ్చలేదు కానీ అనుకోరు. ఒక్క నిమిషం, దబ్బన వచ్చిందే అనుకో అధికారంలో. కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసి అధికారం వచ్చిందే అనుకో, మరి ఏమైతాయి ఈ ప్రాజెక్టులు? చంద్రబాబే ఉత్తరాలు రాసేయదు. మరి అదే చంద్రబాబు చేతిలో రేపు గవర్నమెంట్ ఉంటే అయితే ఆ ప్రాజెక్టులు రైతులకు నీళ్లు వస్తాయా? మన సిరిసిల్ల 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయా? మళ్ళీ ఒక్కసారి యాద్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, రుణమాఫీ చేస్తాం, అల్లం చేస్తాం, బెల్లం చేస్తాం. ఇక వాళ్ళ మాటలు ఇంటనైతే మొక్కలే నోర్లకు. ఆఖరికి ఎట్లుందంటే ఇక్కడ లగ్గం చేసుకుని వాళ్ళు ఉన్నారు, ఆ పిల్లలు ఎవరన్నా లగ్గం కానీ పిల్లగాళ్ళు ఎవరైనా ఉంటే రేపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడుతున్నట్టు అది కూడా, పిల్లను కూడా మేమే వెతికిస్తాం, మీ ఇంటికి వస్తాం, 3 సార్లు వండి పెడతాం, గోరు ముద్దలు తినిపిస్తాం, మీకు పిల్లగాడు పెడితే మేమే డైపర్లు మారుస్తాం. ఇక ఇంతకంటే ఇజ్జత్ తక్కువ ముచ్చట్లేదు. వాళ్ళ మొత్తం వాళ్ళ హామీల లిస్టు చూసినా నేను నిన్న, వాళ్ళ హామీల లిస్టు చూసిన. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేస్తాం, వెంటనే ఇచ్చేస్తాం, అది చేస్తాం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లున్నదంటే ఇక మనది కాకపోతే ఎక్కడ దాకా తెలుసు కదా మీకు, అది అన్నట్టున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి కథ. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దోకబాద్ మాటలు మొత్తం
పూర్తి చేయాలంటే ఒకటేసారి రుణమాఫీ చేస్తామన్నారు. నేను అడిగిన, అయ్యా ఒకటేసారి రుణమాఫీ చేస్తా అంటున్నావు కదా, నువ్వు పంజాబ్లో అధికారంలో ఉన్నావు, కర్ణాటకలో అధికారంలో ఉన్నావు, అక్కడ చేసి చూపెట్టన్న. అక్కడనేమో చెయ్యరు, అక్కడ 4 కిస్తులలో చేస్తారట, ఒక తెలంగాణలో మాత్రమే ఒకటే దఫా చేస్తారట. వాళ్ళు ఇచ్చిన మొత్తం హామీలు నెరవేరాలంటే దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల బడ్జెట్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ, ఈ 6 రాష్ట్రాల బడ్జెట్లు కూడా కలిపితే కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరే పరిస్థితి మాత్రం లేదు. ఎందుకు అంటే, ఎందుకు ఇస్తున్నారు మరి ఇటువంటి హామీలు అంటే, ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాం. మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. వెనుకటికి మన ఎల్లారెడ్డిపేట అసలు ఊళ్ళోనే ఒక ఆయన సోదరు టైలర్ ఉండే, బట్టలు కుడుతున్నాడు. దసరా దగ్గర పడ్డది, జోరుగా కుడుతున్నాడు. కుడుతుంటే గిట్లనే 4:30, 5 అవుతుంది. ఆయనతో ఫాస్ట్గా కుడుతుంటే మిషన్లోకి వెళ్ళి సూదిచ్చిపోయి కింద పడ్డది. కొద్దిసేపు దేవులాడిండు, అర్ధగంట సేపు దేవులాడిండు. ఇక చీకటి అవుతాంది, ఏం చేయాలనో తెలియక పక్కకు అక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి పటం ఉన్నది, తిరిగి మొక్కిండట. రాజన్న, నాకు ఆ సూదిగిన్న దొరకాలే, తప్పకుండా నీ దగ్గరకు వచ్చి నేను 5 కిలోల చక్కెర ప్రసాదం ఇస్తా, నీకు ఆడ వచ్చి నేను నీకు ఇస్తా అని చెప్పిండట. వంటింట్లోకి వెళ్ళి భార్య ఊరికొచ్చింది. బుద్ధున్నాదయ్య నీకు, ఎవడన్నా 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర ఇస్తాడువా, దేవుడు మంచోడే కానీ నీకు బుద్ధి లేదన్నదట. అంటే ఆయన ఏమన్నాడట ఎరికేనా, పిచ్చిదానా, సూదైతే దొరకని రాదు, తర్వాత దేవుడు వచ్చేది ఉందా, మనం అడిగేది ఉందా? ఇది కూడా అంతే కదా కాంగ్రెస్ వాళ్ళు. ఓట్లయితే వాడని కాదు, పడ్డాక మనం దొరికేది ఉందా, మళ్ళా కనబడేది ఉందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఏం మాటలు, ఏం హామీలు అవి. వాళ్ళకి నోరుకు మొక్కాలి. మనం ఏదంటే దానికి డబల్. మనం 1000 పింఛన్ అంటే 2000 ఇస్తాం, మనం 1500 అంటే 3000 ఇస్తాం. అర్రాస్ పాట వాడినట్టే అటువంటి కత్తునది ఇవ్వాలి. కాబట్టి ఈ దోకేబాజ్ మాటలు, ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇవన్నీ కూడా ప్రజల్లో మీరే చెప్పాలి దయచేసి. వాళ్ళని ఎట్లా ఎన్నెన్ని సార్లు మోసం చేసిండ్రు తెలంగాణను, ఇక ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిరిసిల్లాలో తెలంగాణ ఉద్యమం గురించి మళ్ళీ ఒక్కసారి చెప్పుడంటే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది. కాబట్టి నేను ఎక్కువ చెప్పగాని మీ అందరికీ అన్నేరికే. తప్పకుండా ప్రజల దగ్గరికి ఆత్మవిశ్వాసంతో పోదాం, చేసిన పని చెప్దాం, మళ్ళా ఆశీర్వదిస్తే ఏం చేస్తామో, సిరిసిల్లాకు ఏమేం చేయగలుగుతామో ఆ చేసే సత్తా కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వానికి మాత్రమే ఉన్నదని కుండబద్దలు కొడుతూ ప్రజల దగ్గరికి పోదాం. ఆత్మవిశ్వాసంతో పోదాం, ఆత్మవిశ్వాసంతో పోదాం. తప్పకుండా ప్రజలందరూ కూడా మన పక్షాననే ఉన్నారు, ఏ అనుమానం లేకుండా ముందుకు పోదామని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ముఖ్యంగా ఎల్లారెడ్డిపేట మండల పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు మన నియోజకవర్గం మండలం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కొంతమంది చేరుతా ఉన్నారు. దయచేసి మంత్రి గారు కండువాలు తప్పాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మొదటగా గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్, దయచేసి వాళ్ళని రానియాలి. ముస్తాఫానగర్ శ్రీవాడ మహేందర్ వెనుకకుండా వాళ్ళని గంభీరావుపేటలో పిలువు. జైనవరం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.